చరిత్ర చెబుతుంది. భక్తులకు ఆ 3 ప్రసాదించగలివి మాత్రమే కాక, అవేవీ ప్రసాదించలేని అతిథి శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే అందుకు కారణమని చెబుతుంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడొచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగింది షిరిడీలోనే కానీ, వివాహం అయ్యాక ఆమె నేపాడ్‌లోని తన భర్త ఇంటికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలుగా తమ భర్త మరణించాడు. అతను మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ జన్మిస్తే అతనికి మాధవ్ అని పేరు పెట్టుకున్నది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తమ తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే గాని డొక్కలాడేవి కావు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తే గాని కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను